పులివెందులలో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిన్న మొన్న కూడా కొంతమంది పోయారు. పులివెందులలో వైద్య కళాశాల పూర్తి అయితే ప్రారంభించలేదని చెప్పి. పులివెందుల వైద్య కళాశాల పరిస్థితి ఇది. పులివెందులలో వైద్య కళాశాల పరిస్థితి ఇది. రోడ్డుకు ఎదురుగా ఉండే 2 బిల్డింగులను కట్టి ఇదే వైద్యశాల అని చెప్పి మీరు రాష్ట్ర ప్రజలు భ్రమింపజేసేదాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మన ఇద్దరం పదాం రా, నువ్వు ఎప్పుడొస్తావో. పులివెందులలో మెడికల్ కళాశాల అయిందా రా, ప్రభుత్వ ఆసుపత్రిని కట్టి దీన్నే వైద్యశాల అని చెప్పి నువ్వు అందరినీ కూడా భ్రమింపజేస్తా ఉన్నావు. ఇది కూడా పులివెందుల వైద్య కళాశాల అసంపూర్తి భవనాలు, ఒక్క ఫ్లోర్ స్లాబ్ వేసి వదిలిపెట్టి వెళ్ళిపోయావు. 5 సంవత్సరాలకు గాను ఒక వైద్య కళాశాలను కట్టించలేని నిర్మించలేని దద్దమ్మ ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో మిగిలిపోయావు. ఇంకా ఇది వైద్య కళాశాల భవనాలే. ఇంత అసంపూర్తిగా వీటిని అన్ని పెట్టి పులివెందుల్లో వైద్య కళాశాల పూర్తి అయిందని చెప్పి చెప్తాను. కట్టావు, మేము కానీ చెప్తాం. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రి నిర్మించావు, కాదని చెప్పలే. దానిని బూచిగా చూపి మొత్తం ఇవన్నీ కూడా నేను కట్టినానని చెప్తావు. వైద్య కాలేజీ, మెడికల్ కాలేజీ పూర్తి చేయలేను. 20-25% కానీ పూర్తి కాలే. అక్కడ ఉండాల్సిన ఫ్యాకల్టీ ఉండాలంటే హాస్టల్ బిల్డింగ్, వాళ్ళకి కావాల్సిన క్వార్టర్స్ ఉండాలా, క్వార్టర్స్ లేవు. పిల్లలు 50 మందో 100 మందో 150 మందో ఎన్ఎంసీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందో ఆ సీట్ల ప్రకారము విద్యార్థులు కళాశాలలో చేరితే వారు ఉండడానికి హాస్టల్స్ లేవు, నాన్ టీచింగ్ సంబంధించిన క్వార్టర్స్ లేవు, సిబ్బంది లేరు. ఇవన్నీ ఏమి లేకోకుండా పులివెందుల కళాశాల పూర్తి అయింది కట్టమని చెప్పి చెప్తా ఉన్నాం.